నటరాజు అవతారం, ఆ బ్రౌన్ కలర్ షేడ్ అదంతా వస్తుంటది చూసావా? అది ఒక డివైన్ ఫీలింగ్ అన్న. ఒక తెలియని ఒక ఫీలింగ్ అది సినిమా. పొలిటికల్ జర్నీ తర్వాత కంబ్యాక్ కోసం వచ్చినప్పుడు రీమేక్ సినిమా అనుకున్నాడు. ఇది ద వర్స్ట్ డెసిషన్ అన్న చిరంజీవి హాస్ ఎవర్ మేడ్. ఇది మొన్న వెంకటేష్ అన్నారు. ఈ సినిమా నాకు పడి ఉండాల్సిందే. నీకు కాదు. నీకు ఏం లేదు జస్ట్ చిరంజీవి ఒక మాస్ హీరో వచ్చి కొట్టేస్తాడంటే నువ్వు ఎప్పుడన్నా ఔట్‌డేటెడ్ కదా ఇదంతా. సాధించలే గాని ఆ టైంలో ఆ గ్రాఫిక్స్ చానా ఎక్కువ. హాయ్ ఫ్రెండ్స్. నేను మీ అరిగాడు. ఈయన మా అన్నగాడు. హాయ్. అన్న ఒక చిరంజీవి అభిమానిగా నా బాధేంటంటే, ఇప్పుడు 'రజనీకాంత్' ఉన్నాడు, 'కమల్ హాసన్' ఉన్నాడు. వాళ్ళ మూవీస్ రిలీజ్ అయితే తమిళోళ్ళు చించేసుకుంటున్నారు. మన తెలుగోళ్ళు కూడా చించేసుకున్నారు. చెప్పాలి ఇది ఖచ్చితంగా. చించేసుకుంటాం ఎందుకంటే వాళ్ళకి మనం ఫ్యానిజం చేస్తాం కాబట్టి. కానీ ద మోస్ట్ సెలబ్రేటెడ్ నేమ్ మెగాస్టార్ పద్మభూషణ్, పద్మవిభూషణ్ చిరంజీవి గారి సినిమాలని మనం సెలబ్రేట్ చేసుకునే అవకాశమే రాట్లేదు. ఇది గుర్తు తెచ్చుకుంటే చాలా బాధాకరంగా ఉంది. పొలిటికల్ జర్నీ తర్వాత కంబ్యాక్ కోసం వచ్చినప్పుడు ఆయన సేఫెస్ట్ పాత్ రీమేక్ సినిమా అనుకున్నాడు. సో, యాక్చువల్లీ 'ఖైదీ నంబర్ 150' వరకు అది ఓకే ప్లాన్. అంటే కంబ్యాక్‌కి అది ఓకే మూవీ. తర్వాత సినిమా 'లూసిఫర్' రీమేక్ అయినప్పటికీ అది మలయాళం ఇండస్ట్రీలో బాగా ఆడటం, ఓటీటీలో అందరూ చూడడం ఇవన్నీ జరిగిన తర్వాత కొంచెం ఆ రేంజ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 'మక్కీ టు మక్కీ' 7 నిమిషాల సినిమా దింపడంతో పెద్దగా ఆసక్తికరమించలేదు సినిమా అది. నెక్స్ట్ 'సైరా' సినిమా గుడ్ అటెంప్ట్, వెల్ ఎగ్జిక్యూటెడ్. చిరంజీవి బాగా పెర్ఫార్మ్ చేసినాడు. బట్ స్టిల్ మనము చిరంజీవిని ఇంకా అందులో సెలబ్రేట్ చేసుకోలే ఆ సినిమాకి. మనం ఇంగా ఏదో ఓ చిన్నదేందో ఏదో మిస్ అయిందిరా అనే ఫీలింగ్ అయితే వచ్చింది. నాకు పర్సనల్లీ. ఆ మాస్ చిరంజీవి, ఆ చిరంజీవి మనకి ఇంకా నమ్మకం లేదు ఇప్పటికి. నాకనిపించిందంటే ఆ సినిమాలో ఇవ్వలేనిది చిరంజీవి మళ్ళా ఇంకో సినిమాలతో ట్రై చేద్దాం. మళ్ళా ఇంకొక వర్గాన్ని మళ్ళా అట్రాక్ట్ చేయొచ్చు. అంటే తన రెగ్యులర్ ఆడియన్స్‌ని ఇంకొంచెంమందిని సాటిస్ఫై చేసే పద్ధతిలోనే 'బోలా శంకర్' రీమేక్ చేసినాడు. అది పింక్. ఆ 'బోలా శంకర్' సినిమా ఇప్పుడు మ్యాక్స్ అన్న ఇది 'బోలాశంకర్' ఎంత ఔట్‌డేటెడ్ ఫిల్మ్ అన్న. ఎప్పుడో రిలీజ్ అయిన సినిమాని తీసుకొచ్చి ఆ తమిళ్ సినిమాని ఇప్పుడు రీమేక్ చేశాడు. ఇది ద వర్స్ట్ డెసిషన్ అన్న చిరంజీవి హాస్ ఎవర్ మేడ్. హ్మ్. పవన్ అసలు 'మెండర్‌లోకి' గెలిస్తే ఛాన్స్ ఇచ్చాడు. అదే 'పవన్ కళ్యాణ్' తప్పించుకున్నాడంటే ఈ 'వేదాల' సినిమా నుంచి అనుకుంటే అన్‌మెరిక్‌పోయినాడు. అది ఎట్లుంటదంటే చిరంజీవి గారు చిరంజీవినే ఇమిటేట్ చేసినట్టు ఉంటది యాక్టింగ్. దాన్ని అది పక్కన పెట్టు. చిరంజీవి గారు వచ్చేసి మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇమిటేట్ చేస్తాడమ్మా అంటే అదే 'పవన్ కళ్యాణ్' సినిమాలో చిరంజీవిని రిఫరెన్స్ చేయడం అందం. ప చిరంజీవి సినిమాలో పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ తీసుకురావడం క్రింజ్. అది ఆ! అది వద్దులేరు నాయన. అది 'నిహర్ నోలిష్' అన్న మనం అన్న క్రెడిట్ 'షాడో' సినిమాలో అవన్నిట్లో సరింగా ఇయలేదని చెప్పేసి మన మీద కక్ష కట్టి విడుదల చేసే సినిమా అది 'బోలా శంకర్.' అన్న అన్నని సరింగా మనం గుర్తించలేదని చెప్పేసి ప్రతిభ ఇంకోసారి చూపించాడు. మన మీద రుద్దేసాడు అట్లా. అలా అలా రివెంజ్ బాగా తీర్చుకున్నాడు అన్న. అన్న చిరంజీవి ఇప్పుడు ఆడియన్స్‌కి ఎలా తెలుస్తున్నాడో నాకు తెలీదు గానీ, ఆయన చూడని హై లేదు. ఆయన ఎక్కని పినాకి లేదన్న. హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్‌లు, ఇండస్ట్రీ హిట్లు, పద్మభూషణ్‌లు, పద్మవిభూషణ్‌లు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. ఏ హైస్ అయితే చూడాలో ఒక యాక్టర్‌గా ఆ హైస్ అన్నీ చూసేసాడన్న. 1992లో ఆ ఇయర్‌లో 1,00,00,000 పైన రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని చెప్పేసి 'బిగ్గర్ దాన్ బచ్చన్' అని ఒక ఆర్టికలే రిలీజ్ అయిందన్న చిరంజీవి మీద. పెద్ద స్టార్ అన్న ఇంక ఇండియాలో అంత పెద్ద స్టార్ లేడు. అలాంటి స్టారు ఇప్పుడు వాళ్ళకెలా తెలుస్తున్నాడన్న? ఇప్పుడు తెలిసే జనరేషన్‌కి ఒక 'బోలా శంకర్‌గా' తెలుస్తున్నాడు. మహా అయితే 'ఖైదీ నంబర్ 150'గా తెలుస్తాడు. తెలియడం బాధేస్తుందన్న. చిరంజీవిని మనం అలా కనపడాలి ఫ్యాన్స్‌కి. అవును. అలా అలా కనపడాలి ఈ జనరేషన్‌లో. 'ఆచార్య' సినిమా మర్చిపోయారు మళ్ళా. అన్న మర్చిపోవడమే దాన్ని మర్చిపోవడమే మంచిదన్న ఆచార్యని. ఆ పాలఘట్టం గురించి ఎందుకని ఏదో 'వాల్తేరు వీరయ్య' ఇట్లాంటి సినిమాలొచ్చాయి గానీ నేను అనుకోవడం ఏంటంటే చిరంజీవి 'స్వయం కృషి', 'ఆపద్ బాంధవుడు' ఇలాంటి సినిమాలొచ్చినప్పుడు మంచి పెర్ఫార్మెన్స్ సినిమాలు చేసినప్పుడు ఆయనకంత ఇవన్నీ నేను గాదు. నేను పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. మా మామోళ్ళు, మా నాయనోళ్ళు అని చెప్పారు. వాళ్ళే అసలైన ఫ్యాన్స్ మనకన్నా. వాళ్ళు అసలు చెప్పాలంటే అదృష్టం చేసుకున్నారు. చిరంజీవి పీక్ చూసారు వాళ్ళు. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు ఇట్లాంటి పెద్ద పెద్ద యాక్టర్‌లు మంచి ఫామ్‌లో ఉండి పీక్ చూసి ఇంక నెక్స్ట్ ఎవడ్రా వీళ్ళని కొట్టేతోడు అన్నప్పుడు వచ్చాడు. వస్తున్నాడు. వచ్చి కూర్చున్నాడు. వచ్చినాడు. రానా చెప్తాడు కదా! ఒకటో స్థానంలో 2 దశాబ్దాలకు పైగా నిలబడ్డ వెండితెర ఇలవేల్పు ఆయన అని చెప్పేసి. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టర్. గ్రేట్ డాన్స్ హాస్ ఎవర్ ప్రొడ్యూస్డ్. ఖచ్చితంగా. సిగరెట్ పౌరాణికాలు, జానపదాలు
ఇవన్నీ వాళ్ళు చేశారు. చిరంజీవి ఏయలేదు అనొచ్చు మీరు. కానీ చిరంజీవి చేసిన శివుని క్యారెక్టర్ నాకిప్పటికి గూడా శివుడంటే ఏదో ఆ సినిమా. 'మంజునాథ్' పక్కన పెట్టు. ఆ 'ఆపద్బాంధవుడు' సినిమాలో ఆ పక్క రోలేస్తాడు కదా! నాటకమా? చిరంజీవి శివుడు లెక్క డాన్స్ ఏసాడు. నాకి ఆ స్టేజ్ పెర్ఫార్మన్స్ మీద ఒక చిన్న బిట్టు భయ్యా. ఒక 2 నిమిషాలు గూడా ఉండదేమో నాకు తెలిసి. దుమ్ము లేపి పడేస్తాడు. నీకు నిజంగానే శివుని చూసినట్టుంటది. మెగాస్టార్ తీయని జోనరా లేదన్నా. కామెడీ చూసుకో. నీకు మాస్ యాక్షన్ ఫిల్మ్ తీసుకో. నీకు పెర్ఫార్మన్స్ బేస్డ్ తీసుకో. 'రుద్రవీణ' తీసుకో. 'ఆపద్బాంధవుడు' తీసుకో. 'డాడీ' తీసుకో. చంపేస్తాడన్న. ఆయన తీయని జోనర్ లేదు. ఆయన చూడని హిట్ లేదు. ఆయన ఇంకా ఎక్స్‌పెరిమెంట్ చేయంది లేదన్నా. కానీ ఎందుకో బాసు మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలన్నట్టు చేస్తున్నాడా అని అనిపిస్తుంది. ఆ టైం తీసుకునే అవసరమే లేదు. ఎందుకంటే ఆ టైంలో ఆయన ఇట్లా మంచి క్యారెక్టర్ ఉన్న సినిమాలు, నేషనల్ అవార్డ్ పోదగిన సినిమాలు, ఇట్లాంటి సినిమాలు తీసినప్పుడు ఆయనకి సరిగ్గా కలెక్షన్ రాలేదు సినిమాలు. సో, ప్రొడ్యూసర్‌కి నష్టం ఎందుకు? ఏదైతే ఆడియన్స్ కోరుకుంటారో అదే ఇద్దామని చెప్పేసి అసలు అసలు చిరంజీవి నాగేంద్ర బాబు 'అంజా' ప్రొడక్షన్స్ స్టార్ట్ చేసిన ఉద్దేశం వేరు. వాళ్ళు సొంత నిర్మాణంలో ఇట్లాంటి అవుట్‌పుట్‌లు ఇచ్చే సినిమాలు తీద్దామని అనుకున్నారు. అది వర్కౌట్ అవ్వలేదు. మొన్న ఒక డైరెక్టర్ చెప్పారు. సీనియర్ డైరెక్టర్ ఆయన. ఆయన పేరు కృష్ణ. ఆయన టోపీ పెట్టుకొని కూర్చుంటాడు. ఇంటర్వ్యూలు ఇస్తుంటాడు చూడు ఆయన. గీతా కృష్ణ. ఆయన చెప్పాడు. యాక్చువల్‌గా మన ముఖ్య ఉద్దేశ్యం మంచి మంచి సినిమాలు తీయాలి. మా సొంత ప్రొడక్షన్‌లో తీయాలి అనే ఉద్దేశంతో పెట్టుకున్నారు. కానీ కొన్ని సినిమాలు ఆట్ వల్ల మళ్ళా అది కూడా సెల్ఫ్ రన్ అయిపోయి కొన్నాళ్ళు ఆపేసారు 'అంజా' ప్రొడక్షన్స్ అవన్నీ. జరగలేదు. కా చిరంజీవి మాస్ హీరో. నేనేం చెప్పానంటే చిరంజీవి మన టాలీవుడ్‌లో ఉండడం టాలీవుడ్‌కి అదృష్టం. చిరంజీవి అదే కేరళలో ఉంటే 'మోహన్‌లో' కమల్ గారు, రజనీకాంత్ గారి గురువు ఉంటాడు గదా! బాలచంద్ర్. ఆయన అంటాడన్న ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి గారితో మాట్లాడుతూ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్ కమల్ అండ్ రజనీ అంటాడు. రజనీ స్టైలు, కమల్ హాసన్ యాక్టింగు 2 కలిపిన ఒక మిక్స్చర్ అంటాడు. ఆ! చెప్పకనే ఇండైరెక్ట్‌గా చెప్తాడు. హి ఈస్ గ్రేటెస్ట్ అని. హి ఈస్ ద గ్రేటెస్ట్ అని. ఇండైరెక్ట్‌గా చెప్పేసాడు. డైరెక్ట్‌గా చెప్పడం అది ఆయన ఇద్దరు చిన్న హీరోలతో కంపేర్ చేయలేదు. ఒక సూపర్ ఒక యాక్టింగ్ జెయింట్ మాన్స్టర్ ఆయన కమల్ హాసన్. ఈయన తమిళ్ ఇండస్ట్రీలో. అలాంటి ఇద్దరు హీరోల ఫ్యూజన్ అంటాడాయన. అంటే అర్థం చేసుకోండి. ఆయన ఆయన అన్నయ్యన కూడా సామాన్యుడేం కాదు. వీళ్ళిద్దరికి గురువు ఆయన. గురువే. హ్మ్. హ్మ్. ఇప్పుడొచ్చే జనాలకి చిరంజీవి అంటే కొంచెం అంటే చూడలేదు. పొలిటికల్‌గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత చిరంజీవి అట్లా సినిమాలు మానుకోవడం, కొంచెం గ్యాప్ ఇవ్వడం, కమ్‌బ్యాక్ ఇచ్చిన తర్వాత కూడా చెప్పుకోదగ్గ సినిమాలు పడకపోవడం. కరెక్ట్‌గా ఒక సినిమా పడితే చిరంజీవికి ఆ! ఆ! మంచి స్ట్రెంత్ ఉన్న క్యారెక్టర్ పడితే చిరంజీవి జనాల్ని ఎలా లాగగలడు? వై హి ఈస్ ద మెగాస్టార్ అనేది తెలుగు రాష్ట్రాలకు ప్రూవ్ అయితది. నీకు డైరెక్టర్ ఒక సీన్ అనుకోని, నాకిట్లా కావాలి అవుట్‌పుట్ అని తన ఊహలో ఊహించుకొని, ఎవరినైనా యాక్టర్‌ని పెట్టుకొని డైరెక్ట్ చేస్తే, అలాగే వస్తుంది అని చెప్పుకోదగ్గ నటులలో ఫస్ట్ మనోడే. చిరంజీవి చిరంజీవే. మనోడే. ఎందుకు వచ్చేస్తది. నీకేం కావాలో చెప్పు వచ్చేస్తది కదా! ఇది ఆడ ఆడ కనిపియల్లాగది వచ్చేస్తది. సినిమాలో 'ఆపద్బాంధవుడు' ఎందుకంత ఇష్టం అంటే నవ్విస్తాడు, ఏడిపిస్తాడు. 2 నిమిషాల వరకు వైకల్యం ఉన్న ఒక పాత్రని ఆ! ఒరేయ్! ఆ శివుని ముద్దని ఇట్లా ఆయన గురువు చనిపోతే పొయ్యి ఒడ్డు దగ్గర మంటలో సీన్ ఉంటది. ఆ! పట్టుతుంటే శివుని లింగం తీసి ఇట్లా పెట్టి ఇట్లా పెట్టుకొని కంటి ముందర క్లోజప్‌లో ఏడుస్తాడు. ఒక డైలాగ్ చెప్తాడు. ఎంత ఆ! అలా 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 అవుట్‌పుట్ అందరికి రాదది. నా 'డాడీ' మూవీలోన వాళ్ళ పాప చనిపోయినప్పుడు సీన్ ఉంటది చూడు ఇట్లా ఏడుస్తాడు. ఆ! ఎమోషన్ మెయిన్ పాయింట్. నీకు ఏడిపియడము, ఆ పాత సినిమాలతో కంపేర్ చేస్తే అంత ఉండదు. బట్ స్టిల్ అది వెరీ నెసెసరీ నీకు. ఆ సినిమాలో నీకు హార్ట్ టచ్ కావాలంటే, ఆ సీన్‌ని బాగా పండాలి నీకు. లేకపోతే వర్కౌట్ అవ్వదు. ఉంటదా? యాక్చువల్లీ దీని మీద ఒకటుంది. సినిమా 'డాడీ' సినిమా 100 రోజులు ఆడింది. ఆడింది ఓకే. సినిమా బాగా ఆడింది. మంచి పేరొచ్చింది. కానీ ఇది మొన్న వెంకటేష్ అన్నారు. వెంకటేష్ ఏమన్నాడంటే, "ఈ సినిమా నాకు పడి ఉండాల్సిందే. నీకు కాదు. ఇమేజ్ ఇమేజ్ చిరంజీవి ద యాక్టింగ్‌లకి బాగా చేయలేదని కాదు. చాలా బాగా చేసినాడు. కానీ ఆయన ఆయన ఇమేజ్ ఎంత పెద్దదంటే కన్నా కొంచెం చిన్న రోల్ ఇది. ఒక బ్రీఫ్ 'డాడీ' నాటి సినిమా చిన్నదాయనకి. కానీ ఆహ్, ఆయన కెరియర్‌లో ఒక బెస్ట్ మూవీ. అంటే ఒక గొప్ప తండ్రి క్యారెక్టర్ అది. ఒక గొప్ప తండ్రి కాదు. సాధారణంగా రెగ్యులర్‌గా ఒక ఆడపిల్ల తండ్రి. ఆ! అది. 'డాడీ' సినిమా చిరంజీవికి ఒక కొలమానం. ఎట్లంటే ఎంత మంచి సినిమా, ఎంత గొప్ప అంతంత చిన్న చిన్న సింపుల్ సబ్జెక్ట్‌లు చిరంజీవిని చూడరు. జర అంటే ఆయన యాక్టింగ్ నచ్చక చూడకపోవడం కాదు. ఆయన
ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అహా! వాళ్ళ 10 మందిని కొట్టాలా. కొట్టాలా. మ్యాథ్స్ అది కావాలా. ఆ! హ్మ్. అంటేనే చిరంజీవి సినిమాలు ఇక్కడ పెట్టుకుంటారు. లేపోతే కొంచెం తక్కువగా చేస్తారు మనోళ్ళు. సో, బేసికల్ చిరంజీవి ఎక్స్‌పెరిమెంట్ తీయకుండా ఆగిపోవడానికి ముఖ్య కారణం మనలో కొంతమంది ఫ్యాన్సే. బట్ ఒకటే బాధ ఏంటంటే, ఈ ఇంటర్వ్యూలలో లేదంటే ఈ ఆడియో లాంచ్‌లలో డైరెక్టర్‌లొచ్చేసి అందరూ చెప్తా ఉంటారు గదా! నేను చిరంజీవి గారి అభిమానిని. చిరంజీవి గారిని చూసే పెరిగానని చెప్తా ఉంటారు కదా! కానీ ఏ డైరెక్టర్ కూడా చిరంజీవి గారి దగ్గరికి ఒక మంచి సోల్ ఉన్న క్యారెక్టర్ రాసుకొని, క్యారెక్టర్ అంటే ఎలా? ఇప్పుడు గ్లామరస్ రోల్ గాదు. ఆయన ఏజ్‌ని కన్సిడర్ చేయాల. ఎలాంటి రోల్ పడాలంటే ఇప్పుడు 'విక్రమ్' సినిమా ఉందన్న తమిళ్ ఇండస్ట్రీలో. 'విక్రమ్' వచ్చి కొడుతుంటాడు. దానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంటది. వై హి ఈస్ డూయింగ్ దట్ అంటే హి ఈస్ అన్ ఎక్స్ ఏజెంట్. కేపబుల్. వాడు చేయగలడు కాబట్టి అది చేస్తున్నాడు. వాడేమైనా చేస్తున్నాడంటే వాని క్యారెక్టర్‌కి ఒక ఆరా, ఒక బలం ఉంటది స్టోరీలో. నీకు ఏం లేదు. జస్ట్ 'చిరంజీవి' ఒక మాస్ హీరో వచ్చి కొట్టేస్తున్నాడంటే, ఇంక ఎప్పుడన్నా ఔట్‌డేటెడ్ గదా! ఇదంతా. మంచి మనం 'స్పార్తాడు' సినిమాలో చూసాం. అదే ఒక మెంటల్ కరెక్ట్. 'స్పార్తాడు' సినిమాలో క్లైమాక్స్‌లో వాళ్ళ కొడుకుని చంపేటప్పుడు చంపేస్తాడు. ఏమి దేశం దేశం ఫస్ట్ అని జెప్పేసి. ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంటది. వోల్టేజ్ అయినా సరే ఆయన హీరోగా చూస్తాం మనం. అక్కడే 100 మందిని, 1000 మందిని కొట్టాడు. వచ్చి వెరీ వెరీ అంటే మనసుకు డెసిషన్ తీసుకోవడం తక్కువ చానా కష్టం గదా! ఒక కొడుకుని చంపాలంటే. అడ్డం వస్తది గదా! మమతలు అవన్నీ అడ్డం వస్తాయి కొడుకుని చంపాలంటే. అట్లాంటి టఫ్ డెసిషన్ అప్పుడు అది అది హీరోయిజం. అంటే ఆ! తప్పు చేస్తే కొడుకైనా ఒకటే నాకి. అది. అది అట్లాంటి క్యారెక్టరు మంచిగా స్ట్రెంత్ ఉన్న క్యారెక్టర్‌ని తీసుకొనొచ్చేసి ఒక స్టోరీ రాసుకొని ఒక బ్యాడాస్ క్యారెక్టర్ ఎందుకు వీళ్ళు డైరెక్టర్లు రావట్లేదు చిరంజీవి గారి దగ్గరికి. వచ్చినా చిరంజీవి గారు తీసుకోవట్లేదు. లేదంటే ఏమైతుందని నా బాధ అంతే. ఈ 2026 ఇయర్ మాత్రం ఆహ్, చిరంజీవి ఇయరే. రీసెంట్‌గా వచ్చిన 'విశ్వంబర' టీజర్ మనకి 'గేమ్ చేంజర్' టైమ్‌లో చూపించిన కొంచెం వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్‌లు అవన్నీ చూసి దిమ్మ తిరిగిపోయి ఏందిరా బాబు! ఈ సినిమా చేయకుంటేనే బాగుండేదిరా అనిపించిన టైమ్‌లో అనుకున్నాం. అవునక్క. గ్యాప్ ఇచ్చి అసలు ఎవరికీ ఏమంటే బయట ఏం న్యూస్ సర్క్యులేట్ గాకుండా దాని గురించి ఏం లేకుండా సైలెంట్‌గా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఒక ప్రోడక్ట్ వదిలినాడు బయటికి. మంచి ప్రోడక్ట్. 'అంజి' వైబ్స్ వస్తున్నాయన్న నాకు క్లిప్స్ చూసిన తర్వాత. 'అంజిలా' ఉంటే ఆ ఫెయిరీ టేల్ స్టోరీలా ఉంటే చానా బావుంటది. 'అంజి' ఆ టైమ్‌లో సాధించలే గాని ఆ టైమ్‌లో ఆ గ్రాఫిక్స్ చానా ఎక్కువ. చానా ఎక్కువన్న. అన్న సినిమా ఎంత బావుంటదన్న 'అంజి.' కట్ పడేటప్పుడు అన్న టైటిల్ కట్ పడేటప్పుడు నాగబాబు చెప్పే ఎనకాల కొంచెం డిస్క్రిప్షన్ ఏదో వస్తా ఉంటది. నటరాజు అవతారం ఆ బ్రౌన్ కలర్ షేడ్ అదంతా వస్తుంటది చూసావా? అది ఒక డివైన్ ఫీలింగ్ అన్న. ఒక తెలియని ఒక ఫీలింగ్ అది సినిమా. ఆహ్, అలాంటి వైబ్స్ మళ్ళీ తీసుకొస్తే ఈ సినిమా చానా బావుంటది. 'నెల్లిరావుకుడి' ఫ్యామిలీ సినిమా జనాలు మళ్ళా ఫ్యామిలీస్‌తో పాటు పోతారు. ఆయన గూడా ఒక పిర్ర మీద గిల్లితే ఎర్రగయి, నల్లగయి ఒక 2 రోజులు మెరిగి గుర్తుండిపోయేటట్లుగా ఒక కొన్ని అంటే నిర్ కొన్ని రోజులు గుర్తుండిపోయే సినిమా తీస్తాడు మనకి. మంచిదే. 'బాబీ' ఓకే. ఒక వరకు తీస్తాడు. వస్తది. అది గూడా సెలబ్రేట్ చేసుకుంటాం కొంతవరకు. కానీ నాకి ఎటువంటి పోస్టరు, ఎటువంటి టీజరు, ఎటువంటి పాటలు, బీజీఎం ఏం వినకుండా వేరే సినిమా ఆ డైరెక్టర్ తీసిన వేరే సినిమా షాట్‌లు, ఫస్ట్ షాట్‌లు ఇవన్నీ చూసి ఈ డైరెక్టర్‌తో సినిమా 'చిరంజీవి' సినిమా ఉందిరా బాబా! మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు అని గుండెల మీద చేసుకొని నిద్రపోవచ్చు. ఆ! అన్న ప్యారడైజ్ ఆ పోస్టర్ చూసిన తర్వాత చిరంజీవితో చేతులు చేతులు పట్టుకొని ఇట్లా రక్తంతో కారుకుంటూ చేతులు ఆ ఫోటో చూసిన తర్వాత అన్న ట్వీట్ ఏసినాడు చూసినావా? ట్వీట్‌లో నీ అమ్మ జీవితాంతం ఆడే సినిమారా 'చిరంజీవి' అంటే అట్లాంటి 'చిరంజీవితో' సినిమా తీయాలంటే జీవితం అంతా గుర్తుండిపోయేది తీయడం తప్ప వేరే ఆప్షన్ లేదన్నాడు. ఇట్స్ పొలిటికల్ ప్రామిస్. ఆ! యాదన్న ప్రాజెక్ట్ ఇప్పుడు ఆ! ఆ! అందరూ పోస్టర్‌లతో గిఫ్ట్స్‌తోనే హైయిస్తారు. వాడు ట్వీట్ పెట్టాడన్న. అదే గదా! ఆ హై కావాలి. ఒక ట్వీట్‌తోని అంటే వీడు మనోడురా బయ్! మనలో ఒకడు వెయ్యి మన తిక్కని అక్కడ మన పెట్టమరు తిక్కని మనం ఎలా చూడాలంటే అలా చూపించేవాడని చెప్పేసి ఒక భరోసా వచ్చింది మనకి. బలహజుడే. సో, బేసికల్లీ ఇప్పుడు నాట్ ఓన్లీ చిరంజీవి, పవన్ కళ్యాణ్, సుజిత్ సినిమా, 'రామ్ చరణ్' 'పెద్ది' సినిమా. సో, మిగతా ఫ్యాన్స్‌కి ఒక పండగనే. బట్ అందరికన్నా నేను ఎక్కువ ఎదురు చూసే కమ్‌బ్యాక్ పవన్ కళ్యాణ్ కన్నా చిరంజీవిదెక్కువ. ఎందుకంటే సుజిత్ ఆల్రెడీ కొట్టేసాడు. నీకు ఆ నమ్మకం కుదిరితే ఇప్పుడు నెక్స్ట్ ఛాన్స్ 'పెద్ది' ఫస్ట్ పోస్టర్‌తోనే ఇచ్చి పడేసాడు. చూడేసాడు. ఆ! సో, మనకిప్పుడు కావాల్సిన చిరంజీవి కమ్‌బ్యాక్ నిన్న ట్వీట్‌తోని
ఒక రిలీఫ్. బాబీ పోస్టర్ వచ్చింది. ఒక భరోసా వచ్చింది. అనిల్ రావిపూడి అవుట్‌పుట్ ఓకే. బాబీ ఆ పోస్టర్ ఓకే. వాల్తెర వీరయ్య ఓకే. ఆ! విశ్వంబర టీజర్ సూపర్ ఓకే. మరి వీఎఫ్ఎక్స్ సూపర్ ఓకే. ఈ 3 పక్కన పెడితే ఆ 3 కన్నా కలిపి 2 రెట్లు ఎక్కువ హై ఇచ్చింది నాకు ఆ ట్వీట్. 2026లో మన మెగా కమ్‌బ్యాక్ ఇస్తాడు. ఒక మెగా కమ్‌బ్యాక్ వస్తుంది. మళ్ళీ ఫ్యాన్స్ తెలుగు ఇండస్ట్రీలో ద బిగ్గెస్ట్ స్టార్ ఫిల్మ్ సెలబ్రేట్ చేసుకుంటే ఎలా ఉంటది అని చెప్పేసి ఇండియా అంతా చూస్తదన్న. ఇది ఖచ్చితంగా జరుగుతదని ఆశిస్తున్నాను నేను. అన్న ఈ మధ్య ఇంటర్వ్యూ‌కెళ్ళి యాదో వేరే ఆడియో షోకి వెళ్ళి మన కుబేర ధనుష్ అంటాడు నేను చేయలేను అంటాడు అంత కాంప్లికేటెడ్. అయ్యో బాబోయ్! మోసపోకండి. అదంతా ఆయన ఆయన ఏమంటారు గొప్పదనం. అని గొప్పతనం అంతే. ఉన్నాడు ఆయన అంతే. నీకు తెలియని మీకు తెలియాలంటే మీ ఇంట్లో ఎవరో ఒకరు మీ నాన్నల్లో, మీ మామల్లో, మీ ఎ ఎవరో తాతల్లో ఎవరో ఒకరు చిరంజీవి ఫ్యాన్ ఉంటారు. పోయి గిల్లండి. గట్టిగా అరుస్తారు చిరంజీవి గురించి. మామూలుగా అరచరు. మాస్ అన్న. ఇది చిరంజీవి గారి గురించి మనకున్న కొంచెం అదేదైనా బాధ, హోపు ఎదగాలని ఓపే ఇంకేం హోపే 2026లో ఖచ్చితంగా జరుగుతాయని హోపు, నమ్మకం అన్నీ. దగ్గరలో మన టీ5కి చిరంజీవిని సెలబ్రేట్ చేసుకుంటే టీ5 సెలబ్రేట్ చేసుకుంటున్నారు. గ్యారంటీ. అది. మన చిరంజీవి, మన బాలయ్య, మన నాగార్జున, మన వెంకటేష్. ఇది గైస్ ఇవాల్టి మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. సైనింగ్ ఆఫ్.